దారి తప్పిన భర్తకు ఓ భార్య బడిత పూజ చేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగ యువతిని లోబరుచుకునేందుకు యత్నించిన భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదుడు బాధింది భార్య. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సహకారంతో భర్త బాగోతాన్ని బట్టబయలు చేసింది. భార్యకి దూరంగా ఉంటున్న జాషువా గతంలో మచిలీపట్నంలో ఓ మహిళా కాలేజీలో కామర్స్ లెక్చరర్ గా పనిచేశాడు. ఈ మధ్య అవనిగడ్డ గవర్నమెంట్ కాలేజీలో చేరాడు. అయితే యువతిని రూమ్ కి రమ్మని పిలిచిన జాషువాని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. గతంలోనూ ఎంతో మంది అమ్మాయిల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని, జాషువా తీరుతో కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయని వాపోయింది. దూరం పెట్టినా కూడా బుద్ధి మార్చుకోవట్లేదంటోంది భార్య. పోయిన ఫిబ్రవరిలో గొడవ అయితే నాతో మా అబ్బాయి కొట్టాడు, ఇట్ట కొడితే పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నాడు. ఎవరండి అతను? మొహం పగిలిపోద్ది. వాళ్ళ హస్బెండ్. మా హస్బెండ్ అండి. ఏమైంది? కొడుతున్నారు. ఏమైంది ఏంటండి? అమ్మాయితో దొరికాడు. అమ్మాయితో దొరికాడు. ఓనర్స్ ఇక్కడ ఉండరంట, పైన ఉంటారంట. అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 3 నెలల క్రితం ఇంకొక అమ్మాయితో దొరికి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. అమెరికన్ కాలేజీలో లెక్చరర్. ఏ సబ్జెక్ట్? కామర్స్. పేరు జాషువా కలపాల. ఇంతకుముందు లేడీ ఎంపీ చేశారు. ఎంతమంది లేడీ ఎంపీ